వచ్చినప్పుడు మీ హృదయాన్ని మీ మనసును యథార్థవంతులను దేవుడు చూడక ఆనడంట. హల్లెలూయా. యథార్థవంతులను చూడక ఆయన చూచుచున్నవాడుగా ఉండబోతు. పైన కూర్చోచ్చు కదా నాయన, పైన కూర్చోట. బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. ఇప్పుడు మొత్తం 6 మంది అని ఇరులేదమ్మా. హల్లెలూయా హల్లెలూయా. నాకు ఇస్సాకు తమ్ముతోటి చాలా మంది వీళ్ళ ఫ్రెండ్స్ అంతా పరిచయం అయింది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యానికి ప్రభు నాకు ఇక్కడికి వస్తున్నప్పుడు ఒక మాట ఇచ్చాడు, అదే నేను బోధించబోతున్నాను. దావీదు కీర్తనలు 27వ అధ్యాయాన్ని పంపించవచ్చు. సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందుదును. అది యెహోవా దయ పొందుదును అనే నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. దావీదేమంటాడు? సజీవుల దేశములో యెహోవా దయను నేను పొందకపోదునని నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియులారా, ఎందుకు ఈ మాట అంటున్నాడు? సజీవుల దేశం ఏంటి? ఈ లోకం అమ్మక్కడ చూడాలి. ఈ లోకము సజీవుల దేశము కాదు, పరలోకము సజీవుల దేశం అంటున్నది. ఆ దేశములో హల్లెలూయా నేను ఉండబోతున్నానని నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో మన జీవితంలో గమనించినట్లయితే విశ్వాసులుగా బ్రతికి మనం అన్ని విషయాలలో దేవునికి దగ్గరైతూ దేవుని మనం మైపరుస్తూ ఉంటుండగా, అంతేకాకుండా ఒక నిరీక్షణ అనేది నీ జీవితంలో లేకపోతే, పరలోకానికి నేను వెళ్తాను, నా తండ్రిని నేను చూస్తాను, నా తండ్రితో నేను కలుసుకొని నిత్య రాజ్యములో నేను ఉంటాను అనేటువంటి నిరీక్షణ ఒక్కటి గమనించాలి. రక్షింపబడిన ప్రతి ఒక్కరికి కావాల్సినది ఏంటిదంటే, రక్షణలోకి వచ్చే కన్నా ముందు నేను ప్రభు బిడ్డగా మారుతున్నాను. ఎందుకు మారుతున్నాను? ఇక్కడైనా బాగినా పిల్లల గురించి డిస్టర్బ్ చేసుకోవక, నేను ప్రభు బిడ్డగా మారుతున్నాను. ఎందుకు మారుతున్నానంటే నేను పరలోకమునకు వెళ్ళబోతున్నాను. ఆమె అది ఒక నిరీక్షణతో మనము దేవుని స్వంత రక్షకునిగా మనం అంగీకరించి మన శేష జీవితమును దేవుని హెచ్చించే వారిగా మనం ఉండాలి. అక్కడ ఏమంటాడు? సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందేదను. నేను అనుకున్న సామెలు అంత మంచి మౌతు తీసుకొని నాకెందుకు ఇచ్చిండ్రు? ఓకే ప్రైజ్ ఛార్జింగ్ మార్చే నేను మొక్కాన్ని అంట. హల్లెలూయా. అది నాకే రివర్స్ కొడతా ఉంటుంది. ఎక్కడ పోయినా నాకు మౌతుల సమస్య. అయితే కొన్నిసార్లు ఏం చేస్తుందంటే నా మౌత్కే టార్గెట్ పెడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నా గొంతు ఎవరికి వినబడకూడదు అని. హల్లెలూయా. ఒకసారి ఒక ఊర్లో మీటింగ్ పోయినాము. బహిరంగ సభలు అవుతున్నప్పుడు ఒక భయంకరమైన ఒక ఆయన తాగి వచ్చి ఆడ నిలబడుకొని ఆయన ఏ కితాపతి చేసిండే ఆ వైర్లే వెరికేసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వైర్లు వెరికేసి ఏమంటున్నాడు తెలుసా? నీ దేవుడు నిజమైన దేవుడు అయితే కరెంటు రమ్మని చెప్పాడు. చేసేదేమో చేసి కరెంటు రమ్మంటున్నావు లేదా అన్న. హల్లెలూయా. అతడు దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. సాతానుకి ఇష్టం లేదంటే, ఇష్టము లేనిది ఏంటంటే సేవకులు నిలబడి దేవుని గురించి చెప్పేది దానికి అస్సలు ఎక్కువ ఇష్టం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటాడు? సజీవుల దేశంలో నేను యెహోవా దయను అంటే ఇక్కడ గమనించాలి. దయ అనగా ఏంటి? ఈ లోకములో దేవుని దయ, మనుషుల దయ కూడా చాలా అవసరం. కానీ పరలోకములో దేవుని దయ అనగా అది ఒక గ్రేస్ అన్నమాట. అంటే దేవుడు నీకిచ్చేటువంటి ఆధిక్యతము, నీకిచ్చే స్థానము ఏంటో అది నువ్వు గ్రహించేది చాలా అవసరం. పరలోకానికి అందరం పోతాం కదా, చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరలోకానికి నేను 2003వ సంవత్సరంలో ఒక దర్శనాన్ని నేను చూసిన. అప్పుడు కొన్ని సమస్యలు నన్ను చాలా వరకు భయంకరంగా పట్టి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. పట్టి ఉన్నప్పుడు నేను అనుకుని ఎందుకు ఈ బ్రతకాలి ప్రభా, నన్ను తీసేసుకో ప్రభా అని నేను ప్రార్థన చేస్తా ఉన్నా. చేస్తున్నప్పుడు అందరు చనిపోయిన వాళ్ళు ఎట్టుంటారో ప్రభా అనుభవం నాకు కూడా అయ్యని అడిగిన. ప్రైజ్ ది లార్డ్. మనిషి చనిపోతే అనుభవం ఎట్టుంటుందో నాకు కూడా ఇవ్వు నాయనా అని నేను అడిగిన వెంటనే ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, హల్లెలూయా హల్లెలూయా, అక్కడ అడిగిన వెంటనే ఏమి జరిగిందంటే, ఆ రోజు నేను నిశ్చయంగా పండుకొని నిద్రపోతా ఉన్నా. మా పాప చిన్న పాప
పండుకొని నిద్రపోతా ఉన్నప్పుడు మా పాస్టర్ గారు కూడా నా ప్రక్కలనే ఉన్నాడు. ఆ రాత్రి తెలియకుండా నా ఆత్మ పైకి వెళ్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. పైకి వెళ్తా ఉన్నది. పైకి వెళ్తా ఉన్నప్పుడు ఇక్కడ చూడాలమ్మా. పైకి వెళ్తా ఉన్నప్పుడు ఇక్కడ ఏమైందంటే కొన్ని దురాత్మలు మధ్యాకాశంలో ఉన్నాయి, నన్ను పైకి వెళ్ళనివ్వట్లేదు. హల్లెలూయా. అవి పైకి వెళ్ళటం అంటే అర్థం ఏంటి? వెళ్ళటం అంటే అర్థం ఏంటిదంటే నేను శారీరకంగా నేను వెళ్ళట్లే, ఆత్మతో నేను పైకి వెళ్తున్నా. అంటే జస్ట్ ఒక స్కెలిటను, కానీ నాలో ఎముక లేదు, మాంసం లేదు, కండరా లేదు. జస్ట్ ఒక అంటే చెప్పాలంటే ఒక మేఘముగా, ఒక మోడముగా, హల్లెలూయా, ఆ రీతిగా అంటే జస్ట్ ఒక షేప్ ఉండ అంతే. ఇట నాలోకి ఏమిట చేతులు పెట్టినా ఇటు చేసినా కూడా అది లోపలికి వెళ్ళి రావు, కానీ ఏమీ లేవు నా దేహంలో. ఆ ఒక రూపముగా నేను పైకి వెళ్తా ఉన్నా. నా ఆత్మ పైకి వెళ్తున్నప్పుడు దురాత్మ శక్తులన్నీ ఆ మధ్యాకాశమందు ఏవైతే దుష్ట శక్తులు ఉంటున్నాయో అవన్నీ కూడా నన్ను పైకి వెళ్ళని కూడా కిందికి లాగటానికి ఎన్ని అంటబడ్డాయంటే లాగుతున్నాయి. కానీ అదే రీతిగా జస్ట్ ఐమ్ లైక్ ఫ్లయింగ్ అనమాట. నేను ఈ రీతిగా ఫ్లై వెళ్తా ఉన్నా. వెళ్తున్నప్పుడు ఆ పైకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న కట్ట నాకు కనబన్నది. ఆ చిన్న కట్ట దాని తరువాతనే ఉన్నది. హల్లెలూయా. ఆ చిన్న కట్ట దగ్గర నేను నిలబడుకున్నప్పుడు ఒక దేవదూత వచ్చేసి త్వరగా నేను సాక్ష్యాలు చెప్పి, అక్కడ చెప్పలే వీలు కాలేదు నాకు, ప్రభు వాక్యంలో నడిపిస్తున్నప్పుడు ఏదో ప్రభు ప్రేరేపణ కాబట్టి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కట్ట మీద నేను నిలబడుకున్నప్పుడు ఒక దేవదూత వచ్చి నా భుజం మీద చెయ్యి వేసి హల్లెలూయా నన్ను లోపలికి తీసుకొని వెళ్ళి. ప్రైజ్ ది లార్డ్. నన్ను చూసి రీతిగా నవ్వి నా భుజం మీద చేసి లోపలికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ 24 పెద్దలు తమ కిరీటాలు కింద పెట్టి నా కుడి పక్కన వాళ్ళు చక్కటి బొమ్మలాగా ఉన్నారు. తెల్లటి వస్త్రాలు వేసుకొని వాళ్ళు 24 పెద్దలు తమ కిరీటాలను కింద పెట్టి 2 చేతులు పైకెత్తి పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుని మహింపరుస్తా ఉన్నారు. దేవుని మైపరుస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు నన్ను ఒక మాట అంటున్నారు, మేరీ నువ్వు కూడా ఇక్కడికి వచ్చావా? వాళ్ళు నా పేరు తీసుకొని చెప్తున్నారు, మేరీ నువ్వు కూడా ఇక్కడికి వచ్చావు అన్నప్పుడు ఆ మాటకు నాకు మరి యొక్క మాట రాలేదు. వెంటనే నా యొక్క ఎడమ పక్క భాగమున ఒక కట్టలాగా ఉన్నది. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి నేను కూర్చొని అక్కడ ఒక దీపస్తంభం ఉన్నది. ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు అప్పుడు ప్రభు ఆత్మ ఆ దీపస్తంభంలో వచ్చి దేవదూత నా పక్కనే ఉన్నది. ఆ దీపస్తంభంలో నుంచి ఒక స్వరము హల్లెలూయా నేను వినగలుగుతున్నా. ఒక మంచి స్వరము, వెలుగు, భయంకరమైన వెలుగు అనమాట. హల్లెలూయా. అది ఆ కలర్ చెప్పటానికి చేత కాదు. ఆ భయంకరమైన వెలుగు చెప్పాలంటే సూర్యుని పోలినటువంటి ఆ యొక్క ప్రకాశము నా మీద పడతా ఉన్నది. అంటే నా యొక్క నేను కూర్చున్నటువంటి భాగంలో పడుతున్నప్పుడు ఆ స్వరములో నుంచి ఆ యొక్క దాంట్లో నుంచి ఒక స్వరము ప్రభు నాతో మాట్లాడాడు. అక్కడ కూర్చున్న వెంటనే ఎంత నెమ్మది, ఎంత విరామము, ఎంత రిలాక్స్ అయిపోయానంటే నేను అయ్యో ఈ భూలోకంలో నేను అలాంటి అనుభవం నేను పొందలేదే ప్రభా, ఇక్కడ ఇంత నెమ్మది, ఇంత సమాధానమా అని నేను ఎంతో నిమ్మలంగా వాళ్ళను ప్రశ్నిస్తూ అడుగుతున్నా కూడా నేను వాళ్ళకి ప్రత్యుత్తరం కూడా జస్ట్ ఐఎమ్ సెన్సింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని బలమైన సన్నిధి నా స్థలములో నేను అనుభవిస్తూ అరీతిగా ప్రభు అంటూ దేవుని నేను మహింపరుస్తా ఉన్నప్పుడు వెంటనే ప్రభు ఒక మాట అంటా ఉన్నాడు, హల్లెలూయా హల్లెలూయా. ఒక సూది దారములో వెళ్ళుట ఎంత కష్టమో పరలోక రాజ్యము రావడం అంత కష్టమని సర్వ సృష్టికి నువ్వు వెళ్ళినప్పుడు ఆ మాట నువ్వు చెప్పాలని ప్రభు నాకు చెప్పాడు. హల్లెలూయా. బిడ్డా, దేవుని రాజ్యం అంత సులభమైనది కాదు, ఇక్కడికి రావడము చాలా కష్టమని నేను ఏ ప్రాంతంలోకి తీసుకొని వెళ్తానో ఆ ప్రాంతంలో నువ్వు చెప్పాలి. అంతేకాక ప్రభు ఒక మాట అన్నాడు, నువ్వెక్కడ కాలు పెడతావో ఆ స్థలములో ఇదే సన్నిధి నీతో వెళ్ళబోతున్నదని ప్రభు చెప్పాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ తరువాత మరలా దేవదూత వచ్చి ఆ యొక్క దేవదూత వచ్చి నన్ను అంటా ఉన్నది. ఆ 2-3 మాటలు విన్న తర్వాత దూత వచ్చేసి ఇంకా లే అన్నది. లే అన్న వెంటనే నేను వెళ్ళను అన్నా. అప్పుడు ఆ దూత అన్నది, హల్లెలూయా నీ సమయం ఇంకా రాలే. అప్పుడు నేను చాలా కష్టాలు పడినా భూలోకంలో, ఇంకా వద్దు, వచ్చిన ఆ 24 పెద్దలు ఉన్న వాళ్ళలో ఒకరు పంపించేసి నేను వెళ్ళను అంటున్నా. హల్లెలూయా. ఆ దూత అన్నది, లేదమ్మా నీ సమయం ఇంకా రాలేదు. హల్లెలూయా. ఇంకా అనేక స్థానాలకి ప్రభు నేను నడిపించేది ఉంది, ప్రభు రాజ్యం నీ ద్వారా కట్టబడేది ఉంది. ఎక్కడికి వెళ్ళిన ఈ అనుభవం, ఈ సాక్ష్యమును పంచుకోవాలి, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో నువ్వు తెలియచేయాలని ఆ దూత నన్ను బలంతాను లేపి నా భుజం మీద చేసుకొని నేను ఏ కట్ట మీద నిలబడినానో
లోపలికి వచ్చింది. అదే కట్ట నుంచి పైనుంచి కిందికి నెట్టిన వెంటనే పైనుంచి ఎలా పడ్డానంటే నిజంగా ఒక పేపర్ ఎలా పడుతుంది కదా, ఈ రీతిగా పల్టీ అవుతూ కరెక్ట్గా నా మనసు మీద పడినప్పుడు నా బాడీ పైకి నుంచి కిందికి. అంతవరకు నా దేహంలో ఆత్మ లేదు. 3 గంటలు పట్టింది అది జరగటం. ప్రైజ్ అలా. పరలోక రాజ్యము నేను వెళ్ళను, హల్లెలూయా, వెళ్ళలేను అనేటువంటి నమ్మకము నాలో ఉంటే నేనేమవుదును. ప్రైజ్ అలా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత నమ్మకంగా ఇంతగా ఉండి మన జీవితంలో చాలా వరకు నిరుత్సాహాలు ఎదురుపడుతూ ఉంటాయి. అన్నీ జరగాలనుకుంటాం, కానీ కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. నిరుత్సాహం అనేది మనిషి జీవితంలో వచ్చినప్పుడు నువ్వు చేతగాని వాడివి, చేతగాని దానిగా కాబోతున్నావు. దావీదు కీర్తనలు 27వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యము తెచ్చుకొనము, నీ హృదయము నిబ్బరముగా ఉంచుకొనము, యెహోవా కొరకే కనిపెట్టుకొని. ఏమంటాడు? యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు ఎట్టుంటారట? ధైర్యముగా ఉంటారంట. ప్రైజ్ ది లార్డ్. ఎట్టుంటారండి? యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు ధైర్యంగా ఉండబోతున్నారు. అందుకు ఒక మాట అంటాడు అక్కడ. ఏమంటాడు? హల్లెలూయా, నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకే కనిపెట్టుకొను. నీ హృదయం ఏం చేయాలి? ఎవరైతే దేవుని మీద నిరీక్షణ కలిగి ఉంటారో, దేవుని కనిపెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడు కదలరు. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడు కదలింపబడరు. ఏ శోధన వచ్చినా కదలింపబడు, ఏ పెను తుఫాను వచ్చినా కదలింపబడు, ఏక సంకటాలు వచ్చినా. ఎందుకనంటే వాళ్ళు దేవుని వైపు చూస్తా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దానియేలు సింహపు బోనులో వేసినప్పుడు దానియేలు ఎవరి వైపు చూశారు? యెహోవా వైపు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వైపు నిజంగాను నమ్మకము, నిరీక్షణ కలిగి ఉంటే ఏ విషయమున కూడా నీకు భయం అనేది ఉండదు. నువ్వు నిబ్బరము కలిగి ఉంటావు. కదలని సియోను కొండ. ఒక పాట, కదలకుందు సియోను, కంజర కూడా కొట్టాలి. బలమైన సింహం వలె యేసయ్యా నీ చెంతనుండగా, ఏ చింతన ఇంకా లేదుగా, యేసయ్యా నీ చెంతనుండగా, ఏ చింతన ఇంకా లేదుగా. వెరీ గుడ్. కదలకుందువు సియోను. ఏమంటాడు? కదలకుందువు. ఎన్నిసార్లు కదలింపబడుతున్నావు? రోజుకి ఎన్నిసార్లు కదలింపబడుతున్నావు? ఒక ఫోన్ వచ్చే కదిలింపబడతావు, అంతేనా? ఎవరైనా ఒకటి చెవులేస్తే కదిలింపబడతావు. ఏదన్నా కళ్ళ ముందు కనబడితే ఇక్కడ ఏమంటాడు? సియోను కొండ కదులుతుందే. మళ్ళీ నువ్వు ఏ కొండవు చెప్పాలి. హల్లెలూయా. కదలకుందువు సియోను కొండ, బలమైన సింహం. అబ్బో, హల్లెలూయా. బలమైన సింహం. సింహంకి ఎదురుగా నిలబడగలుగుతావా? సింహము నీకెదురుగా నిలబడగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. బీ కేర్ఫుల్. మన జీవితాలు, మీ ఆత్మీయ పయనంలో మీకు వస్తున్న ప్రతి అలజడు, సూర్యుని కింద మానవుని జీవితం ఆయాసము, దుఃఖము, వేదన, వ్యసనం. ఎవరు నెమ్మదిగా లేరు. సృష్టి ఏది నెమ్మదిగా లేదు. సృష్టితో సృష్టింపమన అన్నీ కూడా సంకటంలో ఉన్నాయి. అర్థమైందా? కేవలం మనుషులే కాదు, అన్నీ సూర్యుని కింద ఏవేవైతే కనబడుతున్నాయి కదా, అన్నీ నెమ్మదిగా లేవు. ప్రజలు అలాంటప్పుడు మనిషి ఏ రీతిగా నెమ్మదిగా ఉండగలుగుతాడు? హల్లెలూయా. అందరు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కొరకు కనిపెట్టుకొనము, నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొను, ధైర్యం తెలుసుకోను. విశ్వాసులుగా మనం నేను రక్షింపబడినప్పుడు వేరే రీతిగా ఉన్నా, ప్రభులోకి వచ్చే లోపల ప్రభు నన్ను చాలా ధైర్యపరిచింది. ప్రైజ్ అలా. నేను దేనికి భయపడను. హల్లెలూయా. దేనికైనా నేను రెడీ. హల్లెలూయా. ఆ ధైర్యం ఎవరు ఇచ్చిండ్రు? ఎవరిచ్చారు? ఒక ధైర్యము దేవుని ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ మనలో ఉన్నవాడు ఈ లోకములో, కొంచెం ముందుకు నడిస్తాను, మనలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు ఈ లోకములో, ఆయన అన్ని సమస్తము చేయగలిగినది. భయపడకూడదు మన జీవితంలో. ఏ విషయంలో మనం సోలిపోని వారిగా మనం ఉండేది చాలా అవసరం. హల్లెలూయా. అందరు చెప్పాలా? నిబ్బరం అంటే ఎట్టుండాలో తెలుసా?
నిబ్బరం అనేది నీ ముఖంలో. ఈ విజయవాడలకు చాలా ధైర్యం ఎక్కువ, మా కెళ్ళోళ్ళకు ధైర్యం చాలా తక్కువ. ఇక మీరేమని అనుకోండి, ఇక్కడి స్త్రీలు నిలబడితే అయిపోయింది, భూమే కదిలిస్తుంది. నోరు తెరిస్తే అబో హల్లెలూయా. ఆ సంఘంలో కూడా విజయవాడ వాళ్ళు చాలా మంది ఉంటారు. అరే వాళ్ళంతా ఏం లేరులే, మారిండ్రు నా అక్కడికి వచ్చిన తర్వాత. హల్లెలూయా, అందరు చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. నీ నోటి మాటలను బట్టి నీకు తీర్పు రాబోతున్నది. మొగోళ్ళు అంత ధైర్యంగా ఉండలేరు, కానీ కీలంతా ఆడమ్మగారుల చేతిలో ఉంటుంది. వేరుకందేండే వెళ్తున్నావా తెచ్చి. హల్లెలూయా. రాజ్యం ఈమె వెళ్తుంది, ఆయన ఏలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అరితిగుండ్ర ఎవరైనా ఎక్కడ మారండి. అది కాదు ధైర్యం కావాల్సినది నీకు. హల్లెలూయా. ఈ లోకాన్ని జయించటానికి నీకు ధైర్యం కావాలి. నీకు వస్తున్న శోధనలు జయించటానికి ధైర్యం, అపవాదిని జయించటానికి ధైర్యం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నీతిమంతులు మోకాలొంగినప్పుడు అపవాది శక్తులు లయమైపోయేవిగా ఉండబోతుంది. దావీదు కీర్తన 37వ అధ్యాయం 4వ వచనం, యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన హృదయ వాంఛను తీర్చు. కొంతమంది అసలు సంతోషం అనేదే ఉండదు. ప్రైజ్ ది లార్డ్. మొఖాలు ఎప్పుడు ఎట్టుంటాయండి, నల్లగా పెట్టుకుంటారు. ఎందుకంటే మొఖాలు ఎట్టుంటాయి, కొంతమంది వస్తారనమాట. హల్లెలూయా. కొంతమంది వచ్చినప్పుడు వాళ్ళు ఏంటా మనం ఏందో అమ్మా అంటారు. పక్క పోయినప్పుడు వాళ్ళ ఈకలు పక్కలు భలే ఉంటాయి. సేవకు కాడికి వస్తే పాస్టర్ గారండి ఎటు పెడతారు, పాస్టర్ గారండి కదా. హల్లెలూయా, హల్లెలూయా. పక్కకు పోయినప్పుడు చాలా ఇదిగా చురుకుకుంటారు ప్రభు దగ్గరికి, వాళ్ళ దీన స్థితిని ప్రత్యక్షపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన కోరేది మంచిది సేవకులతోటి, కానీ ఆర్థికంగా సేవకుల నుంచి సహాయం కోరేది తప్పు. అందరు చెప్పాలి మాట. హల్లెలూయా. సేవకులకు ఇచ్చేవారిగా ఉండాలి, కానీ సేవకుల నుంచి ఆపేక్షించేవారిగా ఉండాలి. హల్లెలూయా. మీరు పోషిస్తేనే వాళ్ళు తినగలుగుతారు, అవును కదా. వాళ్ళు మిమ్మల్ని పోషించే రీతిగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆమె ఫోన్ చేసింది ఒకరోజు, అమ్మా అన్నది, ఏంటంటే అర్జెంటుగా 5,000 కావాలమ్మా నాకు అన్నది. నేనన్నా ఏమని అడుగుతున్నావు నువ్వు అన్న. అప్పుడు వాడు ఇంటికాడికి వచ్చినామా, అర్జెంటుగా 5,000, నీ అప్పు తీర్చడానికి నేను నీకు డబ్బులు తెచ్చేయాలా అని అడిగిన. ఏ ధైర్యంతో నువ్వు ఈ మాట అడుగుతున్నావు? హల్లెలూయా. అప్పు చేసి నువ్వు అనుభవించు. హల్లెలూయా. తప్పు చేసిన వాళ్ళు అనుభవించక తప్పదు. ప్రార్థన చేస్తున్నాడు, యేసయ్యా వాళ్ళ దగ్గరికి నేను అప్పుకు వెళ్తున్నాను నైనా, వాళ్ళతో మాట్లాడాయా. ఇట్లా చేసిన వాళ్ళు కూడా ఉండరు. వాళ్ళతో మాట్లాడాయా, వాళ్ళు నాకు అప్పించేలాగునా. దేవుడు ఏమంటే అప్పును అడగబాకు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. వడ్డీని తీసుకునేవారు దేవుని రాజ్యములో ఏమాత్రమో ప్రవేశించరు. నువ్వు అప్పు చేస్తున్నప్పుడు అడుగుతున్నావా దేవుణ్ణి? దేవుడు అంటాడు, ప్రభు వద్దు బిడ్డ పోబాకు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మేము పరిచర్యకు వచ్చే లోపల మా జీవితంలో మా పాస్టర్ గారు కూడా మంచి కుటుంబానికి చెందినవాడు. మా మామగారు రైల్వే ఉద్యోగస్తులు, నేను కూడా మంచి కుటుంబానికి, మా అమ్మగారు కూడా రైల్వే ఉద్యోగస్తురాలు. మంచిగా పెరిగినాం. కానీ ఎప్పుడైతే పరిచర్య అనగా మా యవన కాలంలో నుంచి మేము సేవలు చేస్తూ ఉంటామో, ఆ యూత్ మినిస్ట్రీలో అది వేరే రకంగా ఉన్నది. ఎప్పుడైతే మా వివాహం వచ్చిందో, పరిచర్యలో మేము కాలు పెట్టినప్పుడు, సంఘము మాకు అప్పగింపబడిన తర్వాత మేము ముందుకు వెళ్తున్నప్పుడు ఆర్థికమైన అనేక సమస్యలు మాకు ఎదురుపడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరోజు మా పాస్టర్ గారు తట్టుకొని చేతగాక ఒకరోజు ఉద్యోగానికి వెళ్ళాడు. ఆయన ఆ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఆయనకు సడన్గా అనారోగ్యం వచ్చేసింది. వచ్చేటప్పుడు ఇది ప్రభు చిత్తం, ప్రభు అన్నాడు, నువ్వు పోబాకు, నా చిత్తం కాదు నువ్వు కష్టపడేది అన్నాడు. సో ఆయన ఉద్యోగం మానుకున్నాడు. ఆరోగ్యం బాగా, జ్వరం అనేది భయంకరంగా వచ్చేసింది. బాగా తరువాత నాకు తెలియని రీతిగా వివాహమైన ఒక సంవత్సరముకు నేను యవన కాలంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసము నేను అప్లై చేశాను. హల్లెలూయా. అప్లై చేసినప్పుడు ఆ యొక్క గవర్నమెంట్ జాబ్ది లెటర్ నాకు వచ్చేసింది. ఏంటంటే హల్లెలూయా, ఒక క్లర్క్ పోస్టుగా నాకు లెటర్ వచ్చేసింది. దానికి నేను ఇంటర్వ్యూ అటెండ్ అయితే వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసి ఉండేవారుగా ఉండబోతున్నారు. ఇమ్మీడియట్లీ మా అమ్మ ఆ లెటర్ చూసిందంటే అన్నది, అబ్బా ఎంత దేవుడు కృప కుమ్మరించిండు మీ కష్టాలు తీరటానికి. హల్లెలూయా. మీ కష్టాలు తీరటానికి దేవుడు నీకు ఉద్యోగాన్ని నీ కాళ్ళ దగ్గరికి తెచ్చిండు అన్నప్పుడు నేను ఆ లెటర్ను చూసిన వెంటనే ఒకటే ఒక మాట అన్నా. మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి,
నేను ఉద్యోగం చేయను, నువ్వు ఉద్యోగం చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చేయను, నువ్వు చేయవు. ఉద్యోగస్తులనైతే నేను ఉద్యోగస్తులను చేసుకుంటున్నా పెళ్ళి. హల్లెలూయా. నాకు ఉద్యోగస్తుల సంబంధాలు మంచిగా వచ్చినాయి, చేసుకుంటున్నా. కానీ ఒక సేవకుని కోసం నేను ప్రభుత్వగా నా యవ్వనమే సేవకు నేను అప్పగించుకున్నా. కాబట్టి నువ్వు ఉద్యోగము చేయకూడదు, నేను ఉద్యోగము చేయను. వెంటనే మా డాడీ మా మమ్మీ ఏమన్నారంటే, మా డాడీ అంటే మమ్మల్ని సాకినటువంటి, చిన్నతనంలో మా తండ్రి చనిపోయాడు మాకు. హల్లెలూయా. హల్లెలూయా. మమ్మల్ని సాకినటువంటి మా పెదనాయనని మేము డాడీ అని పిలుస్తాము. సో ఆయన, ఏంటమ్మా ఇంత అద్భుతము జరుగుతుంటే నువ్వు సడన్లో వద్దంటున్నావు అంటే, లేదు నేను చెప్పని చెయ్యను. హల్లెలూయా. ప్రభు ఇస్తే మేము తింటాము, లేకపోతే ఉపవాసాలు ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు ఇస్తే మేము తింటాము, లేకుంటే మేము ఉపవాసం ఉంటాం. పర్వాలే, ఎప్పుడు ఇచ్చినా పర్వాలే అని వెంటనే ఆ లెటర్ను నేను ఇచ్చేస్తాను. హల్లెలూయా. మా పాస్టర్ గారు కూడా, ప్రభు నేను ఏ రీతిగా నడుపుతే, నన్ను ఎప్పుడైనా దేంట్లో ఆటంకపరిచిన వాడు కాదు నా భర్త. హల్లెలూయా. సేవ విషయంలో కానీ ఏ విషయంలో అయినా కూడా నన్ను ప్రోత్సాహపరిచిన వాడుగా ఉన్నాడే కానీ ఆటంకపరిచిన వాడు కాదు. ఆయన ఒక్కటే మాట అన్నాడు, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు మనల్ని ఏ రీతిగా నడిపిస్తే ఆ రీతిగా మనము వెళ్దాం. హల్లెలూయా. ఉన్నా లేకపోయినా దేవుని మనము ముందుకు మహిమపరిచేవారిగా మనం ఉండబోతున్నాం. ప్రియులారా, ఎప్పుడైతే పరిచర్యలో కాలు పెట్టామో మా పరిస్థితి చాలా ఘోరంగా మారింది. హల్లెలూయా. 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 రేషన్ మాకు ఉండేది కాదు. ఎవరు మా అత్తగారి ఇంట్లో నుంచి మాకేం వచ్చేది కాదు. మా అమ్మ జాబ్ చేస్తుంటుంది. అటు రావడము, మా డబ్బాలలో ఏమన్నా లేకపోతే వెతుకుతుంది మా అమ్మ. వెతికినామండి. 500 రూపాయలతో మేము రేషన్ నడుపుకున్నాం. ఎంత? 500 రూపాయలు. 500 రూపాయలతో మా పాస్టర్ గారు, ఇదో ప్రభు. తర్వాత అప్పట్లో మా కానుక వచ్చేది 100 రూపాయలు. కానుక ఎంత? 100 రూపాయలు. హల్లెలూయా. 500 రూపాయలతో మేము రేషన్ నడుపుకునేవారిని. తర్వాత మా అమ్మ ఉద్యోగంకి వచ్చినప్పుడు మా డబ్బాలు ఇట్లా చెక్ చేస్తుంది. చేసి పోయి తెలియని రీతిగా ఏమి తక్కువ అయితే చిచ్చిబిడ్డగా ఉంటా ఉన్నాను. ఈ రీతిగా నేను పరిచర్యకు వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు కూడా మా అమ్మ ఏమన్నా కూర వండుకుంటే దారిలో నిలబడుకొని మాకు అందించే. ఈ రీతిగా చాలా కష్టపడ్డాం. మా ఇల్లు ఈ సీట్లో చూస్తే, నేను ఎక్కడికి పోయినా ఇది చూస్తే ఒకలాగా నాకు పాత జీవితము, మా పాత పరిస్థితి నాకు జ్ఞాపకం వస్తుంది. హల్లెలూయా. మా ఇల్లు సీటు, మాకు స్థలము మా మామ ఇచ్చిన తర్వాత మేము ఒక రేకులతోటి ఇల్లు వేసుకున్నాము. పక్కన రేకులతోటి మందిరాన్ని మేము కట్టుకున్నాం. హల్లెలూయా. ఆ రీతిగా కట్టుకున్న తర్వాత ఈ రీతిగా ఇట్టనే మీకు రేకులు వేసారు. 2 గోడల మధ్యలో ఇంత రంధ్రాలు, వెడల్పు రంధ్రం ఉండేది. అంటే ఇంత గ్యాప్ ఉండేది అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇంత గ్యాప్ ఉండేది. ఆ గ్యాప్లో నుంచి పందికొక్కులు మా ఇంట్లోకి వచ్చేటి. ఏమొచ్చేటి? పందికొక్కులు. హల్లెలూయా. ఇంతలో పందికొక్కులు. అప్పుడు మా పాప చిన్న పాప, మా గ్రేస్ 1 సంవత్సరం. మా కష్టాలలో మా పాపను నిజంగా మాతో కూడా మా బిడ్డ శ్రమ పడ్డది. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత వర్షం వస్తే అన్నీ తడిచిపోయేటి. మా బెడ్ మీద ఉన్న పడకలు అన్నీ తడిచిపోయేటి. మేము ఉండేటువంటి ఏరియా డెవలప్ అయిన ఏరియా కాదు. భయంకరమైన బురద. హల్లెలూయా. భయంకరమైన బురద ఆ ఏరియాలో ఉండేది. హల్లెలూయా. హల్లెలూయా. తరువాత మా ఇంట్లో వాష్రూమ్స్ కూడా ఉండేది కాదు మాకు. ఈ రోజులలో సేవకులకు నిజంగా లగ్జరీ కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. లగ్జరీ కోరుతారు, హైపై కోరుతా ఉంటారు. హల్లెలూయా. వాష్రూమ్స్ ఉండేవి కాదు. నేను చెప్పటానికి సిగ్గుపడను. సేవ బలంగా జరుగుతున్నది. పెద్ద పెద్ద కోట్యాధీశ్వరు, ఐశ్వర్యవంతులు ప్రార్థనకు వచ్చేవారు. కొంతమంది నన్ను అడిగేవారు, దేవుని అభిషేకము నీ మీద ఇంత ఉన్నదే, మా కార్లు మేము అక్కడ నిలబెట్టి మేము రావాలని కోసం అక్క, దయచేసి మీరు ఎందుకు ఏరియా చేంజ్ చేసుకోకూడదు అన్నారు. నేను ఒక మాట అన్నా, ప్రభు కావాలంటే మీరు రండమ్మా, వద్దనుకుంటే మీరు అక్కడే ఆగిపోండి అని చెప్పి. హల్లెలూయా. 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 ఎప్పుడైతే పరిచయం ముగించుకొని మేము ఇంటికి వచ్చింటామో, హల్లెలూయా, అప్పుడు మాకు లైట్ ఉండేది కాదు, బుడ్డి దీపం ఉండేది మా ఇంట్లో. హల్లెలూయా. ఆ దీపము తలుపు తెరిచిన వెంటనే, హల్లెలూయా, ఆ ద్వారానికి ఏమొచ్చేటంటే పెద్ద పెద్ద చెడిపోతులు వచ్చేటి. ఆ పాస్టర్ గారు బూటుకాలు తట్టని దాన్ని తొక్కేవాడు. హల్లెలూయా. ఎన్నో భయంకరమైన మా ఇంట్లోకి వచ్చిన మా పాప, కొన్నిసార్లు మా కాల్స్ వస్తూ ఉంటాయి రాత్రిలలో. నా చిన్న బిడ్డను, సంవత్సరం బిడ్డను నేను నా భర్త ఫోన్స్ వచ్చినప్పుడు ఇంట్లో వదిలిపెట్టి
తలిపేసి రాత్రి 1 గంటకైనా 2 గంటలకైనా కాల్స్ వస్తే పాపని ఒంటరిగా, మాకు ఎవరు సహాయం లేదు కాబట్టి మేము ఒంటరిగా ఉంటాం ఫ్యామిలీ, తలిపేసి మేము పరిచయం వాళ్ళకి ఎవరికి ఒక దెయ్యాలు పట్టిన ఏం పట్టినా వాళ్ళకి పోయి ప్రభు నామంలో దేవుడు వాళ్ళని విడిపించిన తర్వాత మరలా ఇంటికి వచ్చేవారు. హల్లెలూయా. తర్వాత కూడికలు ముగించుకొని వచ్చినప్పుడు ఆ వర్షానికి మొత్తం తడిచిపోతే ఆ బట్టలన్నీ తీసుకొని ఒక పక్క వేసి మూలన ఎక్కడ తడి లేదా, మందిరం కూడా అంతా నీళ్ళతో ఉండేది, మందిరంలో కూడా మేము పాపను పెట్టుకొని ఒక పక్కన ఆ రాత్రి మేము ఈ రీతిగా మా జీవితాలు కొనసాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛ. ప్రియులారా, నీ పరిస్థితులు నీ స్థితిగతులు వెంటనే నేను ఫ్లైట్ ఎక్కాలి, వెంటనే నేను కారు కొనాలి, వెంటనే నాకు బైక్ కావాలి. నా కారు అస్సలు సెట్ కాదు, మాకు కూడా వెహికల్ ఉంది, కానీ నేను ఎక్కడికి మీటింగ్లోకి వెళ్ళినా ఆల్మోస్ట్ వాళ్ళు నన్ను రిక్షాలో తీసుకెళ్తాను. హల్లెలూయా. నేను రిక్షా వాళ్ళ అంట ఆమె. హల్లెలూయా. నేను పన్న కష్టం ఏంటో నాకు తెలుసు, నేను పన్న బాధ ఏంటో తెలుసు. హల్లెలూయా. నేను పన్న యాతన ఏంటో నాకు తెలుసు, తిండి లేక. హల్లెలూయా. నేను మట్టి పిల్లలు మోసిందాని, నేను ఏం మోసినా మట్టి పిల్లలు, రోడ్డు పక్కన ఉండేటువంటి మట్టి సీసాని ఇట్లా గుడ్డగట్టుకొని బట్టలు సరిగ్గా లేక చినిగిపోయిన స్థితిలో నేను సీసము రోడ్డు మీద ఆ పడితే ఒక ఏరియాలో వేసేవారు ఇంత పెద్ద కుప్ప, ఆ కుప్పను తలకు గుడ్డ కట్టుకొని సీసా అనేది 2 రూపాయల కిలోవి, అది నేను అమ్మిందని. ఇదే మాడి పండ్ల సీజన్ వస్తే నాకు చాలా మతికి వస్తాయి. హల్లెలూయా. మాడి పండ్లు అంటే ఇష్టము తినాలని, కానీ అవి తెచ్చిచ్చేటోళ్ళు దిక్కులేక, కొనే సోమత లేక. హల్లెలూయా. ఏం చేసేదాన్ని తెలుసా? నా చిన్ననాటిలో రోడ్ల మీద ఉన్న మాడి పండ్లు ఎవరు తినేస్తారో అవన్నీ ఏరుకొని తుడుచుకొని ఆ జోబులలో పెట్టుకొని ఒక పక్క కూర్చొని తినదా. ప్రైజ్ అలా. హల్లెలూయా. సేవకు ఊరికే యువకుడు రాదు, ఒక సేవకుల వెనక ఉన్నటువంటి ఆ యాతన, ఆ బాధ, ఆ కష్టం మీకు అనిపిస్తుంది, అబ్బా వీళ్ళని దేవుడు బలంగా వాడుకుంటున్నాడు. వాడుకుండే దానికన్నా ముందు వాళ్ళు శ్రమ పన్న విధానము, దేవుని కోసం వాళ్ళు ఉన్న నమ్మకము, ఆ త్యాగము ఏ ఒక్కరికి అర్థమో. కానీ ఒకటే ఒక నిరీక్షణ ఏంటంటే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛ ఇప్పుడు తీర్చిన రేపైనా తీర్చటానికి సమర్థ. హల్లెలూయా. కానీ నీ హృదయము ఏ రీతి ఉన్నది దేవుని దృష్టి, నీ మనస్సు ఏ రీతి ఉన్నది ప్రభు దృష్టిలో. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, నీకు దేవుడు ఉన్నాడని ఇక్కడ చూడ, దేవుడు ఉన్నాడని సంతోషపడండి. అమ్మ ఉంది, నాన్న ఉంది, కట్టుకున్న భర్త కూడా. హల్లెలూయా. ఈ దినాలలో నమ్మకం ఉండడం చాలా కష్టం. కట్టుకున్న భార్య కూడా నమ్మకంగా ఉండడమా చెప్పాలి అందరూ. హలే ఒక పాట చెప్పండి. తల్లిదండ్రుల ప్రేమ కొట్టయా. ఒక్కదాన్ని పోయి ఒకటి యాడ్ చేయబక్క. ఈయనది నన్ను నాతో వాడండి. మీరు కపచ్చని, మీరు పాటలు బాగా వస్తాయి మీకు. నెరిగినేడు ఉంటే కింద అయిపోయింది. హల్లెలూయా. పాటలు పాడతారు, నన్ను ఫాలో కాదు, నేను మిమ్మల్ని ఫాలో కావన్నా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎత్తకపోతే ఎత్తేసిండ్రు. ప్రైజ్ అలా చాలా ఫాస్ట్ ఉండ్రు. దేవుడికి మహిమ. ఆమె బాధపడవాకండి చెప్తున్నా నేను. అది దాని వెనక ఏముంది, ఇంకా నేనేం పాడేనా అయిపోయింది. హల్లెలూయా. వద్దులేసాడు పాడేసాడు కదా. హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ దేవుని ఆత్మ దుఃఖపడుతుంది అది గమనించాలి. అర్థమవుతుందా? ఏ ప్రేమలు శాశ్వతమైనవి కావు. తల్లిదండ్రుల ప్రేమ కావచ్చు, రక్త సంబంధుల ప్రేమ కావచ్చు, దంపతుల ప్రేమ కావచ్చు. హల్లెలూయా. ఆత్మీయుల ప్రేమ కావచ్చు. ఎవరి ప్రేమ శాశ్వతమా? హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. దేవుని ప్రేమ శాశ్వతం. ఆమె హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. దావీదు కీర్తన 116:13 వచ్చింది. రక్షణ పాత్రలను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తున్నాను అంటాడు దావీదు. ఏ ప్రార్థన? నీవు నిరాశ పడకుండా నీ పట్ల కార్యాలు జరగాలంటే నీకిచ్చిన రక్షణ పాత్రలను చేతబుట్టుకొని ప్రభా నీ సన్నిధానంలో నేను ప్రార్థిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. నేను మారాను, నేను ఏ ఒక్కరిని ఆశ్రయించాను. వాళ్ళు ఇస్తారులే. ఎన్ని రోజులు ఇస్తారు నీకు? ఎన్ని రోజులు ఇస్తారు వాళ్ళు? వీళ్ళు ఇస్తారా?
ఒక రోజు ఇస్తారు, 2 రోజుల తర్వాత 3వ రోజు అంటారు. ఏమంటారు? హల్లెలూయా, హల్లెలూయా. ఒక చుట్టం ఇంట్లో దిగుతుందనే ఫస్ట్ అడిగే మాట ఎప్పుడు పోతారు అంట. అంతేనేమంటారు? ఎప్పుడు బయలుదేరుతున్నారు అంటారు. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. అది మనిషి ప్రేమ. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. మీ జీవితంలో ఏ ప్రేమలు శాశ్వతమైన కాదు. ఎవరైనా కానీ ఆమె నేను ఈ లోకానికి పంపించిన దేవుని ప్రేమ శాశ్వతమైన. హల్లెలూయా. నిన్ను మార్చిన ప్రేమ శాశ్వతమైన. ఈ లోక ప్రేమకులు తాత్కాలికము, తాత్కాలికమే. దేవుని ప్రేమ శాశ్వత, నిష్కలంకమైనది. హల్లెలూయా. కంటికి రెప్పగా నేను కాపాడేది, నీ గురించి ఆలోచించేది, నీ పాదములకు రాయి తగలకుండా తన దేవదూతలకు ఆజ్ఞాపించేది దేవుని యొక్క ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ. అది మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయ్. అవే అది మారనిది, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ. ఈ లోకంలో ఉన్న ప్రేమలను నువ్వు ఆశపడి కన్నా క్రీస్తు ప్రేమను ఎక్కువగా ఆశపడు. హల్లెలూయా. ఆ ప్రేమ నీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతుంది. ఊహించలేని మేలుతో ఆ ప్రేమ నిన్ను కప్పబోతుంది. ఆ ప్రేమ పరలోకానికి నిన్ను తీసుకోబోతుంది. అందరు చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 40:31 యెహోవా కొరకు వాళ్ళు అలయక పరిగెత్తెదరు, సొమ్మసిల్లక నడిచిపోదు. వాళ్ళు ఎట్లా చేస్తారంట? అలయక పరిగెత్తెదరు, సొమ్మసిల్లక నడిచేది. ప్రైజ్ ది లార్డ్. వారు అలసిపోరు. హల్లెలూయా. ఎంత ఏమైనా అలసిపోరు. వాళ్ళు ఎట్టుంటారంటే దేవుని మీద స్ట్రాంగ్. సొమ్మసిల్లక నడిచి గాఢాంధకారపు లోయలలో నేను నడిచినను ఏ అపాయమునకు నేను భయపడను అంటాడు దావీదు. అంటాడు దావీదు నడిచిన పయనము చాలా ఘోరమైంది కదా. హల్లెలూయా. ఏ మెరుగని దావీదు, నిర్దోషి అనే దావీదు అందుకన్నాడు గాఢాంధకారపు లోయలలో సంచరించినను నేను భయపడను. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో మనము భయపడకూడదు. తర్వాత వాళ్ళు అలయక అలసిపోట అది దేవునికి మహిమకరమైనది కాదు. ఏమన్నా కొంచెం జరగకపోతే వెంటనే డిసప్పాయింట్మెంట్ అవుతుంది. అయ్యో నేను అనుకున్నది జరగలేదు. హల్లెలూయా. డిసప్పాయింట్మెంట్, కృంగుదల అపవాది ద్వారా వస్తుంది. హల్లెలూయా. సాతాను నేను ఎప్పుడు కృంగదీస్తానే ఉంటుంది. దాని పనే అదే, ఏ ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడు ఏ రీతిగా కృంగదీయాలని. కానీ నీ జీవితంలో నిన్ను బలపరచు యెహోవా యందు నువ్వు సమస్తము చేయగలవు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి, నన్ను బలపరచు యెహోవా యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, తరువాత మన జీవితంలో నిరాశను పక్కన పెట్టేసి విసుకక నిత్యము ప్రార్థన చేయించి ఉండాలి. లూకా సువార్త 18:1 మనం ఏం చేయాలా? ప్రార్థనను విసుక్కోకూడదు. అన్ని నీకు కావాలంటే అన్ని తాళపు చెవులు ఇటు చూడండి, ఇక్కడ ఇట్లా చేయబెట్టండి, కుడి చేయి చాపండి. ఓకే. హల్లెలూయా. నువ్వు 5 విషయాలు ప్రార్థిస్తున్నావేమో, ఈ 5 తాళపు చెవులు ఎవరి చేతిలో ఉన్నాయి? ఏది బంధిస్తావో అది బంధిస్తావు, ఏది విప్పుతావో విప్పుతావు. హల్లెలూయా. అంతేనా? నీ చేతిలోనే ఉన్నాయి. హల్లెలూయా. అవి నీ దగ్గరనే ఉన్నాయి. నువ్వు నమ్మకముతో విశ్వాసముతో ఏది అడుగుతావో అది ప్రభు నుంచి పొందు. ఒక బాబు వచ్చి అన్నాడంట, చీతాకు ఒక చిలుక తెలుసా మీకు? ఎట్టుంటుంది అది? బటర్ఫ్లై చిన్నగా ఉంటుంది. ఆ బాబు వాడు ఎంత 12 సంవత్సరాల బాబు వచ్చేసి తాతయ్య అక్కడ నిలబడి, తాతయ్య నా చేతిలో ఏముంది చెప్పు అంటే, ఆయన ఆ బాబు పట్టుకునేది వాడు చూస్తాడు, వాళ్ళ తాతయ్య కాబట్టి. చూసిన వెంటనే ఇట్లా చూపించిన వెంటనే అవునా సీతాకోక చిలుక ఉంది. సరే, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను నీకు. ఈ యొక్క సీతాకోక చిలుక నా చేతి లోపల ఉంది, ఇది బ్రతికిందా చనిపోయిందా అని అడిగాడంట. ఏమన్నాడు తాతయ్యను? ఇది బ్రతికిందా చనిపోయిందా? హల్లెలూయా. వెంటనే ఆ తాతయ్య ఒక మాటను, రే బాబు నేను బ్రతికిందంటే దాన్ని చంపేస్తాం, అంతేనా? బ్రతికిందంటే
చంపేస్తావు. అది చనిపోయిందంటే ఏం చేస్తావు? వదిలేస్తావు. అంత ఎవరి చేతిలో ఉంది? హల్లెలూయా. మనము పాత్రములము, ఆయన సూత్రధారి. హల్లెలూయా. అన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? ఈ మాట వినాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆయన చేతిలో ఉన్నవారి. ఆయనకి ఏ రీతిగా మలచాలనుకుంటాడో మలుస్తాడు, ఏ రీతిగా నిలబెట్టాలనుకుంటాడో నిలబెడతాడు, ఏ రీతిగా దీవించాలనుకుంటాడో కానీ ఒకటే ఒక మాట, నా కృప నీకు చాలు. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారంటే విసుకక నిత్యము ప్రార్థన చేయించుండవలెనని. హల్లెలూయా. విసుకక ప్రార్థనలో విసుకోబాకండి. నువ్వు ఏ రీతిగానే ప్రార్థించు, నీ ప్రార్థన దేవుడు వినటానికి. 2 కొరింథీయులు 4:8 ఎటు పోయినను శ్రమపడుచున్నాను, ఇరిక్కింపబడిన వారము కాము, అపాయం చదవండి ఎవరైనా ఒకరు త్వరగా సమయం. ఎటు పోయినను శ్రమపడుచున్నాను, ఇరిక్కింపబడిన వారము కాము, అపాయములో ఉన్నను, ఏమి కేవలం ఉపాయం లేని వారిని, అపాయములో ఉన్నాను ఉపాయం లేని వారిని కాము, ఇరికింపబడినను. చెప్పాలి హల్లెలూయా. ఎటు పోయిన శ్రమ, ఇరికింపబడిన వారిని కాము. ఆమె మనల్ని కొన్ని పరిస్థితులు ఇరికిస్తూ ఉంటాయి. హల్లెలూయా. మనం ఇరుక్కబడిన వారిని కాము. అపాయములో ఉన్నాను కూడా ఉపాయము లేని దేవుడు అంటాడు. హల్లెలూయా. నువ్వు శోధింపబడిన కూడా తప్పించుకునే మార్గం నీకు ప్రక్కన పెట్టిన. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 కొరింథీయులు 4:16 కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాడు, అంతరంగ పురుషుడు దినదినమునకు నూతనపరచము. మేము భయపడము. ఏ రోగాలు వచ్చినా భయపడము. హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోగాలు వచ్చినా భయపడకూడదు, ఏ సమస్యలు వచ్చినా భయపడకూడదు. అక్కడ ఏమంటాడంటే మా బాహ్య పురుషుడు కృషించినను, అంతరంగ పురుషుడు ఎట్టుంటాడంట? దినదినమునకు నీకు నూతన బలమును, నూతన శక్తిని ఇచ్చువాడు ఆయన మాత్రమే. కృషించిపో. హల్లెలూయా. అనేక బాధలు నీ జీవితంలో కలిగిన దేవుడిని కఠినంగా శిక్షించిన మరణానికి ఇది మాత్రం జాగ్రత్త. దేవుడు కొన్ని దెబ్బలు మనకు కొడతాడు, కొన్ని పాఠం కోసం. ఆమె కొట్టినప్పుడు ఒక్కొక్క దెబ్బ కొట్టి దగ్గరికి లాక్కుంటాడు, ఒక్కొక్క చెంప కొట్టి లాక్కుంటాడు. కానీ నేను మరణానికి, సమస్యలకు అప్పయ్యాడు, అవమానానికి అప్పయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, నేను ముగిస్తాను. జాగ్రత్త. నిరాశపడబాకండి, అధైర్యపడబాకండి. ప్రార్థించేది నీ వంతు, కార్యము చేసేది. హల్లెలూయా. నీ నీతిని బట్టి, నీ ఆత్మీయతను బట్టి, నీ యొక్క పరిశుద్ధతను బట్టి దేవుడు నీ పట్ల కార్యము చేయటానికి సమర్థుడు. హల్లెలూయా. అందరు చెప్పాల. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు, ప్రతి ఒక్కరిని తృప్తిపరచుతాడు. నువ్వు అందుకు అంటాడు, ఇదిగో మీరు రొట్టెను అడిగితే రాతినిచ్చే దేవుడను, చేపను అడిగితే పామునిచ్చే తండ్రిని అది మనుషులనే ఇస్తారేమో కానీ దేవుడు ఇచ్చేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అది పక్షపాతి కాదు. ఈజ్ ద లార్డ్ ద గాడ్ ఆఫ్ కంపాషన్. కనికరమూర్తి, దయామూర్తి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వేటి విషయం నువ్వు ప్రార్థిస్తున్నావు, వేటి విషయం నువ్వు అడుగుతున్నావు, దాన్ని నమ్మండి అంతే. దేవుని మహిమ మీరు చూసే వారికి అవ్వబోతున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగిస్తున్నా. ప్రియులారా, మీ భారం యెహోవాకు అప్పగించండి, ప్రభు వైపు ఎదురు చూడండి. దేవుడి మాట దీవించుగా. కమన్ స్టాండ్ అప్. అందరు లేచి నిలబడుకుంటారా? నిలబడుకుంటే త్వరగా ముగిస్తబోతున్నా నేను. ప్రభు మీ అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి